నేను అమరావతిలో రాజధాని, అమరావతి అనేది 20 కిలోమీటర్లకు అవతల, దేనికి, విజయవాడకి. ఇప్పుడు విజయవాడ ఇప్పుడు విజయవాడ చుట్టూనే రాజధాని ఉంటుంది. అమరావతి ఉన్నా కూడా విజయవాడ చుట్టూ కాస్త వాళ్ళు వెలివేసినట్టు ఇంకొక సిటీగా అవుతుంది. వాళ్ళ ప్రాజెక్టులో విజయవాడ గుంటూరు దాంట్లో లేదు. ఏది న్యూ సిటీలో, అంటే ప్లానెట్ సిటీలో విజయవాడ గుంటూరు లేదు. అది సస్టైనబిలిటీ కాదు. కాబట్టి ఇప్పుడు అమరావతిలో కొన్ని నిర్మాణాలు జరిగాయి, డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. విజయవాడ గుంటూరు ఒక ప్రతిపాదనలో మనం ఇప్పుడు ఉదాహరణ మీరు చూడండి. ఇప్పుడు రాజధాని ఎక్కడుందిరా అంటే మీరందరూ వెలగపూడి అంటారు. ఒక్కసారి మీరు ఇల్లు చూడండి, విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది రాజధాని. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ విజయవాడ గుంటూరు చుట్టూ, విజయవాడ గుంటూరు మధ్యలోనే ఉన్నాయి. మీకు మంగళగిరి ఏ కార్యాలయం చూసి, ఒక అసెంబ్లీ సెక్రటేరియట్, మెయిన్ సెక్రటేరియట్, హైకోర్టు తప్ప మీకు అన్ని కార్యాలయాలు విజయవాడ గుంటూరు మధ్యలో. ఇప్పుడు రాజధాని ఆర్డర్ ఉందంటే మావిగంలో ఉంది, మావిగంలో ఉంది. యాక్సెప్టబుల్ యాక్సెప్టబుల్. రాజధాని మార్పు వాదన చేయడం తప్పు. నేను ముందే రాజీ పడ్డానని చెప్పాను. రాయలసీమకు హైకోర్టు అనేవ్వండి, యాక్చువల్గా అతను అడిగాం. ఇప్పుడు అది కూడా వద్దంటారు. వద్దని కాదు కానీ ఎందుకంటే ఒకటి మీరు అన్నట్టు ప్రజలు 2024 తీర్పు ఇచ్చారు, ప్రభుత్వం ఒక అడుగు ముందు, ఇంకా దాని చుట్టూనే మాట్లాడుకోవడం ఎవరికి మంచిది కాదు. ఫుల్ స్టాప్. ఇప్పుడు అమరావతి ప్రాంతం మీరు అనుకునేది విజయవాడకు ఆనుకోని, ఎందుకంటే విజయవాడ గుంటూరు మధ్య కార్యాలయాలు, కొన్ని కార్యాలయాలు ఉన్నాయి, పర్మనెంట్ కార్యాలయాలు కట్టేస్తే అమరావతి కూడా రేపు మావిగంలో కలిసిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ కలిసిన తర్వాత మళ్ళీ కూకట్పల్లి వచ్చింది, రేపు ఇది కూకట్పల్లి కావచ్చు. ఇప్పుడు హైదరాబాద్ గ్లామరా, కూకట్పల్లి గ్లామరా, గచ్చిబౌలి గ్లామర్ అంటే గచ్చిబౌలి ఫైనాన్స్ డిస్టిక్ అమెరికా లాగా కనిపిస్తుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ కనపడదు. హైదరాబాద్ సికింద్రాబాద్ విజయవాడ గుంటూరు మచిలీపట్నం కావచ్చు, రేపు ఒక మాదాపూర్ అవన్నీ అమరావతి కావచ్చు కదా. అక్కడ నష్టం కూడా కాదు కదా అంటున్నాను నేను. అంటే మార్పు కాదు, ఇది ఒక డిజైన్లో మార్పు. అమరావతిలోనే ఉంది క్యాపిటల్, అది కొనసాగిపోవచ్చు కదా. ఇది ఆలోచించమని ప్రభుత్వానికి సలహా. బట్ మీరు అనుకుంటే పోవచ్చు. నెంబర్ 1, నగరం దానంతట తాను అభివృద్ధి అయ్యే విధంగా మార్పులు చేసుకోండి. నగరం నిర్మాణానికి 1000 కోట్లు ఖర్చు పెట్టద్దు. రాజధాని నిర్మాణానికి అవసరమైన కోట్లు ఖర్చు పెట్టండి. రాజధాని నిర్మాణానికి ఎంత అవుతుందో అంత ఖర్చు పెట్టండి. రాజధాని మీన్స్ అసెంబ్లీ కార్యాలయాల ఏర్పాటు వరకు ఎంత ఖర్చు అయితే అంత పెట్టండి. రాజధానికి నగరం కొత్తగా నిర్మిస్తున్నారు కదా, దానిపైన వద్దు. దానంతట తాను అభివృద్ధి అయ్యే విధంగా డిజైన్ మార్చుకోండి. ఆ అదనపు అవకాశాలు ఏదైతే అప్పులు చేస్తున్నాం కదా, అప్పులు రాయలసీమకు పెట్టండి. ఇప్పటి వరకు మహారాష్ట్ర క్యాపిటల్, మనకు భారతదేశంలో ప్రపంచంలో క్యాపిటల్ ఏ క్యాపిటల్ అయినా ప్రపంచంలో ఏ నగరమైనా తనంతట తాను అభివృద్ధి చెందింది, ప్రభుత్వం అనుసంధానం చేసుకునింది. కొత్తగా ఒక నగరం, మహానగరం అనేది ప్రపంచంలో సస్టైనబిలిటీ కాల. ఒక ఉదాహరణ చెప్పొచ్చు ప్రభుత్వం, ఇది అని చెప్పొచ్చు. లేదు మేము కొత్తానికి మార్గదర్శనం అవుతానంటే ఇది డిబేటబుల్. ఇప్పుడు నేను చేసి చూపిస్తానంటే ప్రపంచానికి ఆదర్శంగా అన్నారనుకోండి, డిబేటబుల్, దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఎక్కడ సస్టైనబుల్ కాల. రెండోది, రాజధాని అనేది ఆదాయాన్ని ఇస్తుంది అనేది నేను భ్రమ. హైదరాబాద్ ఆదాయం రాజధానిలో ఉందా, మాదాపూర్లో ఉందా? మాదాపూర్కు రాజధానికి సంబంధం ఉంది. కంపెనీలు బెంగళూరు, హైదరాబాదు, కర్ణాటకలో, పూణేలో కంపెనీలు ఆదాయం తెచ్చిస్తా ఉందా, రాజధాని తెచ్చిస్తా? రాజధాని అంతా ఖర్చే కదా. మరి గాంధీనగర్లో ఎందుకు ఆదాయం రావట్లేదు? రాజధాని ఆదాయాన్ని తేదు. రాజధానిలో ఉండే కంపెనీలు ద్వారా వచ్చే ఆదాయం వస్తుంది. నాకు తెలిసి అమరావతిలో కంపెనీలు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో 2 చోట్ల వచ్చాయి కంపెనీలు. ఒకటి విశాఖపట్నం, 2 శ్రీ సిటీ. చంద్రబాబు గారి పీరియడ్లో అదే, జగన్ గారి పీరియడ్లో అదే. రేపు అది కాకుండా పోతుంది అమరావతిలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టిన సంతకాలన్నీ ఎక్కడవి? అన్ని విశాఖపట్నం, శ్రీ సిటీవి. మరి అమరావతిలో కంపెనీలు రాకపోతే ఖర్చే తప్ప ఇంకేముంటుంది? అంటే ఆదాయం రాదనేది కనపడుతోంది. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా పెట్టుకోండి, కొంత డిజైన్ మార్చుకోండి. మీరు అడిగిన మూడు నెంబర్ 1, కంటిన్యూ ప్రాసెస్లో నగరం కావాలి. దానికోసం నగరం కోసం ఖర్చు పెట్టద్దండి, రాజధాని కోసం ఖర్చు పెట్టుకోండి. పాజిటివ్ ఉందంటున్నాను, పరిశీలించవచ్చు. ఎందుకంటే ఒక కార్యాలయ నిర్మాణం వరకే రాజధానికి అవుతుంది. ఒక 10,000 కోట్లు ఎంతనా కావచ్చు. ఈ ప్రభుత్వం కూడా 10,000 కోట్లు అంచనా. అసెంబ్లీ సెక్రటేరియట్ ఈ ప్రభుత్వం కూడా 15-20 కోట్లతో అంచనా వేస్తా ఉంది కార్యాలయ నిర్మాణం కోసం. ఖర్చు అంతా నేను చెప్పాను కదా, రిటర్న్ ప్లాట్లు, డెవలప్మెంట్కి 1,00,000 కోట్లు అవుతుంది. అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది. రాజధాని నిర్మాణానికి ఖర్చు కావట్లా, నగరానికి ఖర్చు అవుతుంది. అది తగ్గించుకోమని అంటున్నాం.
అంటే ఒకటి అప్పులు అనేది కంటిన్యూ ప్రాసెస్. ఈ ప్రభుత్వం కూడా అప్పులు అవుతున్నాయి, దాన్ని ఒక ప్రభుత్వానికి ఆపాదించదలుచుకోవాలా. కానీ ఈ ప్రభుత్వం ఆలోచించాల్సింది, మనం ఇంత అప్పు ఇప్పుడు ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినాయి, హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగస్తుల జీతాలు కొంత తగ్గిద్దాము అంటే అంత ఆర్థిక స్థితిలోకి వెళ్ళిపోతా ఉంది. ఎప్పుడు పోతాం మీకు అందరికీ తెలుసు జర్నలిస్టులుగా, ఎప్పుడు ఆ పరిస్థితి వస్తుందంటే జీతాలు కూడా తగ్గించుకోసం ఒక ఎమర్జెన్సీకి దగ్గరగా ఉన్న టైంలో వస్తుంది. ఉద్యోగుల జీతాలు తగ్గించడం అనేది అప్పుడే వస్తుంది. అలాంటి ప్రతిపాదన ఈరోజు కొన్ని మీడియా సంస్థలు హిమాచల్ ప్రదేశ్ నుంచి పెడుతున్నాయంటే, ఆంధ్రప్రదేశ్ పెట్టట్లేదు కానీ ఆ పేరు చెప్తున్నారంటే ఎక్కడ ఆలోచించమనే కదా. ఆంధ్రప్రదేశ్ అప్పులు జిఎస్టీబీలో 60%, జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు. మనతో పోల్చుకుంటే తక్కువ హిమాచల్ ప్రదేశ్ జిఎస్టీబీలో. వాళ్ళే పోయినారంటే రేపు మన పరిస్థితి ఏందో ఆలోచించమంటున్నారంటే రేపు ఆంధ్రప్రదేశ్లో ఏడా చర్చ వస్తుందనే కదా. అట్లాంటి దశలో ఉన్న రాష్ట్రం కొత్త నగరానికి పోవచ్చా? నేను అంటుంది కొత్త నగరం పెట్టుకోవడం మన ఇష్టం, బట్ ఫైనాన్స్ సిచ్యువేషన్ దానికి అలౌ చేయట్లేదు కదా. చేయనప్పుడు బలవంతంగా పోతే దాని పర్యవసానాలు మరింత ఇబ్బందిగా ఉంటాయి కదా. అదే శివరామకృష్ణ గారు కూడా చెప్పింది చంద్రబాబు గారికి లెటర్లో. నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్తో పాటు నాయుడు గారు 4 అడుగులు వెనక్కేయండి, రాజధాని నగరాల నిర్మాణాలు అనేది రాచరిక పోకడలు. ఆయన రాసిన పదం, నేను అనట్లేదు. రాచరిక పోకడలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ప్రాంతాల మధ్య సమతుల్యత. అలా కాదని ఆంధ్రప్రదేశ్ శక్తి సామర్థ్యాలను, వనరులను రాజధాని ప్రాజెక్టు పేరుతో ఖర్చు చేయడం అంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఆయన చంద్రబాబు గారి రిలేషన్లో పదాలు వాడుతున్నారు. నగరానికి పోవద్దు అంటాడు, మేము కూడా ఆయన సజెషన్ కరెక్ట్ అంటున్నాం. ఇంకా ప్రభుత్వం ఇష్టం. అంటే నష్టం అనకన్నా నష్టాన్ని నుంచి బయటపడేది కోరుతున్నాం. నష్టం అనేది చరిత్రలో జరిగిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారికో జగన్ గారికో సింగల్గా ఆపాదించడం అనేది సంకుచితం అవుతుంది. ఈ ప్రభుత్వం 2 ఏళ్ల ప్రభుత్వం ఏదో నష్టం జరిగిపోయింది, అయితే 5 ఏళ్ల ప్రభుత్వం చరిత్రలో నష్టం జరిగిపోయింది. ప్రాజెక్టులు కట్టలేదు, రాజధాని పోయింది. మేమంటుంది ఏంటంటే ఇప్పుడు జరగాల్సిన పని జరిగిపోతే ప్రమాదం నుంచి కోల్పోతాం, ప్రమాదం నుంచి బయటపడతాం. ఇప్పుడు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం మేము కోరేది జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా జరగాల్సింది మేము చెప్పిన ఈ ప్రాజెక్టులు. ఉదాహరణ గుండ్రేవల ప్రాజెక్టు చంద్రబాబు గారే డిజైన్ చేసినారు. శంకుస్థాపన మీకు గుర్తుంది కదా, కోట్ల విజయభాస్కర్ కొడుకుని చేర్చుకున్నప్పుడు కొబ్బరికాయ కొట్టింది కూడా చంద్రబాబు గారే. మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, స్టార్ట్ చేయండి అంటున్నాను. 1 yearలో పూర్తి చేయమని నేను చెప్పను. మరి మీరే స్టార్ట్ చేయొచ్చు. గత జగన్ గారు స్టార్ట్ చేయలేదు, మీరే అన్నారు. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి. బడ్జెట్ ఉండేది, ఇప్పుడు 3 బడ్జెట్లు అయిపోయినాయిగా. 2 సంవత్సరాలు అయినా 3వ బడ్జెట్ పెట్టేసినారు, రూపాయి కేటాయించాల. ఇంకా 2 బడ్జెట్లు ఏం కేటాయిస్తారు? 10,000 కోట్లు కావాలి. ఇస్తే సగం కర్నూలు సస్యశ్యామలం అయిపోతుంది. అదేవిధంగా సిద్ధేశ్వరం. అంటే ప్రాజెక్టులు ఎప్పుడైనా కట్టచ్చు, కానీ లేట్ అయితే రాయలసీమకు హక్కు కోల్పోతామని. ఇది ఈ ప్రభుత్వం నుంచి మేము కోరేది, జరగబోయే ప్రమాదం నుంచి బయటపడమని. జరిగిన నష్టం ఇంకా దానికి రాజకీయ చర్చ పెట్టుకుంటే వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్య ఇంకా తెగేది కాదు. నువ్వెంత మోసం చేశావు, నువ్వెంత మోసం. ఆ చర్చ మా లాంటి వాళ్ళు కూడా పెట్టడం వల్ల రాజకీయ పార్టీలకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం తప్ప ఆ చర్చ పెట్టదలుచుకోలేదు. జరిగిపోయిన నష్టం కన్నా జరగబోయే ప్రమాదాన్ని కాపాడుతూ జరగబోయే అభివృద్ధికి ఒక ప్రాజెక్టు, రాజధాని ప్రాజెక్టుగా రాయలసీమ కూడా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఒక ఓవర్ ఆ పీరియడ్ 5 ఏళ్ళ 10 ఏళ్ళ టైం ఫిక్స్డ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే ఒక న్యాయం జరుగుతుంది, ఆ హక్కులు కోల్పోకుండా ఉంటామనేది మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.